వైసీపీ అధినేత ఎన్నికల వరాలు కురిపిస్తారు అనుకున్న సిద్ధం 4వ సభ వాయిదా పడింది. ఇందుకు మేనిఫెస్టోనే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సిద్ధం అంటూ సవాల్ విసిరిన సీఎం జగన్ పై యుద్ధం అంటూ విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. దీంతో సీఎం జగన్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనేందుకు మేనిఫెస్టోనే వజ్రాయుధంలా ఎన్నికల్లో సంధించబోతున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే డ్వాక్రా, రైతు రుణమాఫీపై కసరత్తు చేసేందుకు పార్టీ సీనియర్లతో జగన్ భేటీ అయ్యారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. వైసీపీ మేనిఫెస్టో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతుందని ఏపీ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. గతంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే పార్టీలు, ఓటర్లు లైట్ తీసుకునే పరిస్థితి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసే స్థాయికి తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ ఈసారి కూడా ఎన్నికల కోసం మేనిఫెస్టో రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈసారి మేనిఫెస్టోలో ఇచ్చే పలు హామీలపై ఓ అంచనాకు వచ్చేసిన సీఎం జగన్ వాటిని ఖరారు చేసేందుకు ఇవాళ పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. రైతులను, మహిళలను, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే విధంగా ఓ కీలక నిర్ణయాన్ని జగన్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా అమలు చేసేసిన సీఎం జగన్ ఇప్పుడు కొత్త హామీలపై దృష్టి పెట్టారు. ఇందులో డ్వాక్రా రుణమాఫీ, పింఛన్ల పెంపు సహా మహిళలకు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటి వివరాలు బయటికి రాకపోయినా ఖచ్చితంగా ఈసారి కూడా ప్రజాకర్షక పథకాలతోనే జనంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని ఫైనల్ చేసి త్వరలో మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తాడేపల్లిలోని పార్టీ సీనియర్లతో జగన్ భేటీ అయ్యారు. ముఖ్యంగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలిసిందే. వీరితో మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై తుది చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం దీన్ని ఖరారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రకటించేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. వైసీపీ 4వ సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల చేసి పార్టీలో కొత్త జోష్ తేవాలని సీఎం జగన్ భావించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మార్చి 3న భారీ బహిరంగ సభ జరగాల్సిందే. అయితే ఆ సభ ఇప్పుడు వాయిదా పడింది. వారం రోజులు సిద్ధం సభను వాయిదా వేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి అధికారికంగా ఈ వాయిదాపై స్పందించారు. మార్చి 10న సభ జరుగుతుందన్నారు ఆయన. మేనిఫెస్టో కూర్పుపై కసరత్తు జరుగుతోందని కూడా తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. అది ఓ కొలిక్కొచ్చిన తర్వాత అద్దంకి సభలో ప్రకటిస్తారని అంటున్నారు. మేనిఫెస్టో ప్రకటన కోసమే సిద్ధం సభ వారం రోజులు వాయిదా వేసినట్టు చెబుతున్నారు. మేనిఫెస్టో కూర్పు పూర్తయిన తర్వాత సీఎం జగన్ అద్దంకి సభలో హామీలు వినిపిస్తారని, ఎన్నికల శంఖారావం పూరిస్తారని అంటున్నారు. అభ్యర్థుల తుది జాబితా కూడా ఈ సభలోపే పూర్తి చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీ మేనిఫెస్టో ప్రకటన రాప్తాడు సభలోనే ఉంటుందని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే కొన్ని కీలక నిర్ణయాలు ఉండటంతో దాన్ని వాయిదా వేశారు. ఇక ఆఖరి సభలో డ్వాక్రా, రైతు రుణమాఫీ, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీని జగన్ ప్రకటించవచ్చని చెబుతున్నారు. రుణమాఫీ ప్రకటించడంతో రైతాంగాన్ని తమ వైపు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారట. అలాగే మహిళలకు ఇప్పుడు ఇస్తున్న వాటికి అదనంగా మరికొన్ని వరాలు ప్రకటించవచ్చా అన్న దానిపైన కూడా లెక్కలు వేస్తున్నారని అంటున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పిస్తే కొన్ని కండిషన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. వారంలో అన్ని రోజుల పాటు కాకుండా ప్రత్యేకించిన రోజుల్లో కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించే యోచనలో జగన్ ప్రభుత్వం ఉందని సమాచారం. అలాగే డ్వాక్రా రుణాలపైన జగన్ కీలక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. నవరత్నాలతో అధికారం దక్కించుకున్న జగన్ అందుకు ప్రతిఫలంగా ప్రజలకు ఆయన సంక్షేమ పథకాల రూపంలో లక్షలాది రూపాయలు లబ్ధి చేకూర్చారు. అయితే ఈ ఎన్నికలకు జగన్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తారో అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అందరి దృష్టి సిద్ధం చివరి సభలో సీఎం జగన్ ప్రకటించబోయే మేనిఫెస్టోపైనే ఉంది. ముఖ్యంగా జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తే మాత్రం అది పార్టీకి బూస్ట్ గా మారుతుందని అంటున్నారు.